ముద్రగడ పద్మనాభం గారు. ఈ పేరు వినిపించగానే ఆ పేరుతో పాటు ట్రావెల్ అయ్యే పదాలు ఆత్మగౌరవానికి ప్రతీక, నిజాయితీపరుడు, విలువలు, చిత్తశుద్ధి, కమిట్మెంట్, పోరాటం చేసే ఆ విషయంలో ఏ స్థాయికైనా వెళ్ళే నేత. ఎక్కడే కూడా ఆత్మగౌరవంతో రజీపడని నేత. అత్యంత నిజాయితీపరుడు. రాజకీయాల్లో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు చాలా చాలా అరుదు. అటువంటి గొప్ప మనిషి చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చెత్తను డంప్ చేయడం కొందరు మొదలెట్టారు. అది కూడా ముద్రగడ పద్మనాభం గారి పేరుతో ఎప్పుడూ కలిసి ట్రావెల్ చేసే నిజాయితీ అయిన, ఆత్మగౌరవమైన, పోరాటమైన, చిత్తశుద్ధి అయిన, ఏమాత్రం పావలంత కాదు 5 పైసలంతా కూడా లేని కొన్ని పార్టీల అభిమానులు, కొందరు వ్యక్తుల అభిమానుల పేరుతో అసలు ముద్రగడ పద్మనాభం గారి గురించి బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఆయన మరణం మీద శాడిస్టిక్గా పెడుతున్న కొన్ని పోస్టులు చూస్తే రోజు రోజుకు సమాజం ఎంత దిగజారిపోతూ ఉందో నిజంగా చాలా బాధేస్తుంది. వాళ్ళ మీద ఆగ్రహము, ఆవేశము, ఆవేదన ఈ స్టేజ్ అంతా దాటిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సమాజాన్ని చూసి భయపడడం ఒకటే మిగిలింది. ఇంత ప్రమాదకరమైన సమాజంలో ఏ విధంగా మన పిల్లల భద్రత, ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది అనే భయం కలుగుతుంది. ఎంత దారుణమైన పోస్టులు అంటే ముద్రగడ పద్మనాభం గారి మరణం మీద అసహ్యం వేస్తుంది. ఆయన చేసిన పోరాటాలు ఏంటి, సుదీర్ఘ రాజకీయ జీవితం ఏంటి, ఆయన చెప్పేది ఏమైనా సినిమా డైలాగులా, ఆయన చేసినవన్నా రోడ్ల మీద కూర్చొని ఒక కార్ల బస్సుల మీద ఎక్కి పడుకోబోయే ఉద్యమాల. అసలు ఒక సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం, ఒక సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసమే కాదు, పేద ప్రజల కోసం కూడా. ఎందుకు పోలవరం ఎడమకాల ఒక ప్రతిభా నియోజకవర్గంలో భూములు పోతున్న పరిస్థితుల్లో భూమికి భూమి ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి ఇక్కడ ఒక తుపాకీ పెట్టుకొని, తల దగ్గర ఒక తుపాకీ పెట్టుకొని నిద్రపోతూ కూడా నిరసన దీక్ష, అమరణ దీక్షకు దిగినటువంటి వ్యక్తి. కాపు ఆత్మగౌరవం కోసం, వాళ్ళ రిజర్వేషన్ల కోసం తన భార్య గారితో కలిసి మరి అమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి. తన అనుచరులను పోలీసులు ఎత్తుకెళ్తే అదే పోలీస్ స్టేషన్ ముందే టెంట్లు వేసుకుని అమరణ నిరాహార దీక్షకు దిగిన వ్యక్తి. ఆ అనుచరులు బయటకు వచ్చేంతవరకు 50 సంవత్సరాల కిందటే ఎమ్మెల్యే, ఈరోజు కాదు. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 2 సార్లు మినిస్టర్. అసలు ఒక్క తాటాకు గుడిసె కూడా లేని నియోజకవర్గంగా ఈయన మంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాడు నియోజకవర్గం నిలిచింది. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి ఫస్ట్ ఆ పేరు దక్కలే. ఒక ఉద్యమమా, 2 ఉద్యమమా, ఒక పోరాటమా, 2 పోరాటాలు, ఎక్కడైనా రవ్వంత మచ్చలేదు. రాజీ లేని పోరాటమే. నిజం చెప్పాలి అంటే పదవుల కోసం జాతులను, మనుషులను తాకట్టు పెట్టే స్వార్థపరులను మనం చూస్తూ ఉంటాం. అదే జాతి కోసం పదవులని, అధికారాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి ఉన్నారా అంటే ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి మీద కనీసం మినిమం సెన్స్ అవగాహన లేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్నాయని చెప్పి విద్వేషాన్ని ఆయన మరణం మీద కూడా దారుణంగా చుమ్ముతూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది.